హనుమ జయంతి సందర్భంగా గురువారం తిరుమలలోని శ్రీ బేడి ఆంజనేయ స్వామివారి ఆలయంలో మొదటి ఘాట్ రోడ్లోని 7వ మైలురాయి వద్ద ఉన్న ప్రసన్న ఆంజనేయ స్వామివారి విగ్రహం వద్ద టీటీడీ ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించింది. శ్రీ బేడి ఆంజనేయ స్వామివారికి ఉదయం అభిషేకం సహా పలు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ఆలయ డిప్యూటీ ఓ లోకనాథం తదితరులు పాల్గొన్నారు. కాగా సాయంత్రం 3 గంటలకు మొదటి ఘాట్ రోడ్లోని 7వ మైలురాయి వద్ద ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి నిలువెత్తు విగ్రహం వద్ద వేద మంత్రోచ్చరణలు, మేళ తాళాల నడుమ ప్రత్యేక పూజలను ఆస్థానం వేడుకగా నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా టీటీడీ కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈరోజు ఉదయం 9 గంటలకి మనకి బేడి ఆంజనేయ స్వామి దగ్గర తిరుమంజనం చేశాము. అలానే తర్వాత జపాలిలో స్వామివారికి వస్త్రం చైర్మన్ గారు సమర్పించడం జరిగింది. ఇక్కడ 7వ మైల్లో మీ అందరికీ తెలుసు, ఇక్కడ స్టాచ్యూ ఉంటుంది. చాలా ప్రాధాన్యత ఉన్న ప్లేస్. ఇక్కడ నడిచి వచ్చే వాళ్ళు కానీ మళ్ళీ డౌన్ ఘాట్ రోడ్లో కానీ ఎక్కువ కూడా అసెంబ్లీ అయిపోయి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఇక్కడ 3ంటికి ఆస్థానం చేయడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం కూడా చేసే కార్యక్రమాలే. అదేవిధంగా చేశాము. ఇక్కడ కూడా హనుమాన్ జయంతి ప్రాధాన్యత ఇప్పుడు ఉండే విధంగానే చేశాము. సో ఈ సందర్భంగా టీటీడీ పురోహితులు కానీ, ఉద్యోగులు కానీ, అలానే మిగతా స్టాఫ్ కానీ, విజిలెన్స్ కానీ పకడ్బందీగా ఏర్పాటు చేసి విజయవంతంగా ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది.